మనము ఎలాంటి నాగరికత తెలియని వాళ్ళనైనా మార్చొచ్చేమో కానీ, కొంతమంది మూర్ఖులనైతే మనం అస్సలు మార్చలేము. మూర్ఖంగా ఎక్కడో అడవుల్లో ఉండి వీళ్ళకైనా కొంచెం మార్పు కలిగించొచ్చేమో కానీ, మూర్ఖంగా ప్రవర్తించే నాయకులకైతే మనం అస్సలు మార్పు తేలేకపోతున్నాం. వీళ్ళని చూడండి, అసలు బట్టలు లేని స్థితి నుండి ఎంతవరకు వచ్చారో, వీళ్ళకి కొన్ని వస్తువులు చూపిస్తున్నప్పుడు భయపడ్డట్లు ఉన్నారు. కానీ వాటిని అర్థం చేసుకుంటున్నారు. మన దేశంలో రాజకీయ వ్యవస్థ ఇంతకంటే దరిద్రంగా ఉంది. మన చేత ఓట్లు వేయించుకొని బడాబాబులుగా పిలువబడుతున్నటువంటి కొంతమంది రాజకీయాల నీచమైన బుద్ధి ఈ వీడియో చూడండి ఇప్పుడు. नाव है खड़कों का नाव दिल्ली హె, హె, హె. వాళ్ళ ఇల్లు ఉన్నావులో ఉంటే వాళ్ళకి ఢిల్లీలో ఏం పని అని. అది యోగిరాజ్, అది భారతీయ జనతా పార్టీ, అది ఈ ప్రభుత్వం. అత్యాచార నిందితుల వైపు నిలబడే పార్టీ ఇది అని పదే 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 ఇప్పటికి ఎన్నిసార్లు రుజువైంది, ఇంకా ఎన్నిసార్లు రుజువు కావాలి మీరు నమ్మాలి అంటే. ఇప్పటికీ దీన్ని ప్రశ్నించకుండా దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనుషులే కాదు. విన్నారా? ఈయనెవరో కాదు, బీజేపీ మంత్రి. అన్యాయం జరిగిన పిల్ల వైపు మాట్లాడమంటే ఎక్కెల నవ్వును అవుతున్నాడు. అక్కడ ఆ పిల్లకి పనేంటి అని అడుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళని చూస్తే మనకి ఒళ్ళు మండేది. అసలేం జరిగిందో వివరంగా చెప్తాను. పునాంలో బతికే ఒక ఫ్యామిలీ బ్రతుకు తెరువు కోసం ఢిల్లీకి వెళ్ళారు. ఆ ఢిల్లీలో 12 సంవత్సరాలు మైనర్ బాలిక పైన తండ్రిని చంపి గ్యాంగ్ రేప్ చేశారు. దాని గురించి మాట్లాడే సందర్భంలోనే ఎక్కిల నవ్వును అవుతున్నాడు ఈ బీజేపీ మంత్రి. ఇక్కడ వాదించే లాయర్ కూడా అదే చెప్తున్నాడు. బీజేపీ రాజ్యం ఉన్నంత వరకు మనం ఏ పిల్లల్ని కాపాడలేము, వాళ్ళకి న్యాయం అనేది జరగదని ఇక్కడ వాదిస్తున్నాడు. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన పునాం కథ అయినా, మణిపూర్లో జరిగిన గ్యాంగ్ రేప్ అయినా, ఇవన్నీ కూడా కేవలం బీజేపీ అసమర్థత వల్లే, రేపిస్టులకు అండగా నిలబడటం వల్లే, వీళ్ళ అరాచకమైన పరిపాలన వల్లే ప్రశాంతంగా ఉన్న నా దేశాన్ని అల్లకొల్లం చేసి అమాయకమైన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ అరాచకాలకు గురవుతున్నారు. ఏం లాభం? ఎన్ని మీడియాలు వచ్చినా, ఎంతమంది చెప్పినా చేసే అరాచకాలు మాత్రం ఏమాత్రం ఆగట్ల. హర్యానాలో మొన్న 20 సంవత్సరాల అమ్మాయి జాబ్ కోసం అని వెళితే ఇక్కడ ఉన్నటువంటి బడాబాబుల పిల్లలు గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా ఆ బిడ్డని చంపారు. ఇంకెక్కడ పిల్లలకి, స్త్రీలకి రక్షణ లేకుండా పోతుంది. రోజు రోజుకి ఈ బీజేపీ అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే నా దేశ ప్రజా మేల్కొనండి, ప్రశ్నించండి. ఇలాంటి దారుణమైన వాటిని జరగకుండా అందరూ ఏకకంఠంతో మాట్లాడండి.